దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన కృపచేత మనందరిని కనికరించి ఈ దినాన్ని ప్రసాదించాడు. ఆయనకు అనుగుణ్యంగా జీవించుట అవసరమైంది. సామెతలు 3:33, ప్రావర్బ్స్ 3rd చాప్టర్ 33. సామెతలు 3:33. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. బ్లెసెస్ द होम्स ऑफ द राइचस. धर्मियों के वासस्थान पर उसकी आशीष होती है. और నీతిమంతులు యేసు రక్తములో కడగబడిన వారు నీతిమంతులు. భూలోకములు నీతిమంతులు లేరు. అయితే యేసు నమ్ముకొని ఆయన రక్తధారలో విమోచించబడి ఆయన అంగీకరించిన వారు పరిశుద్ధులు. అయితే నీతిగా జీవిస్తారు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు అని ఉంది. ఆశీర్వాదం కావాలంటే నీతిగా మనం బ్రతకాలి. 1 కీర్తన 3వ వచనములో అతడు చేయునదంతయు సఫలమగును అంటాడు. సఫలం అంటే ఫలభరితంగా చేయాలి. విఫలం అనేది లేదు. దేవుని మీద ఆనుకుంటే సఫలమే. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలమును అనుభవింతురు. అయితే నీతిగా జీవించండి, మేలు కలుగుతుంది. అవినీతికి పాల్పడితే మేలు దూరం అవుతుంది. అవినీతికి ఎందుకు పాల్పడతావు? అవినీతి సైతాంది, నీతి దేవుంది. అయితే నీతి కొరకు జీవించుట ఎంతైనా అవసరం. ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఎంతగా ఎలాగూ నీతిగా జీవిస్తున్నామా? సోదరి సోదరుడా, ఒక్కసారి ఆలోచించు. ఈ అవిధేయత తొలగించుకొని నీతిగా జీవించి ఆయన నామాన్ని మహిమ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం. ఆయన మా స్తోత్రాలంతా నీతిగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.